ఆయనకు అధికారం కొత్త కాదు. గతంలో వైసీపీలో, అంతకుముందు టీడీపీలో, ఇప్పుడు బీజేపీలో ఉన్న ఆయన మొన్నటి ఎన్నికల్లో కమలం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకప్పుడు మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగానే కొనసాగుతూ ఉండటం ఒక ఎత్తైతే, ఓవైపు ప్రభుత్వంలో, ఇంకోవైపు సొంత పార్టీలో తనకు ప్రయారిటీ దక్కట్లేదన్న ఆవేదనతో రగిలిపోతున్నారట. గతంలో టీడీపీ ఎమ్మెల్యే ఇలాకాలో పంచాయతీకి దిగిన ఆయన ఇప్పుడు ఏకంగా రాజీనామాకు సై అని ప్రకటించారు. ఇందుకు ఎవరైనా ఆ నేత అసంతృప్తికి కారణమేంటి? ఆదినారాయణ రెడ్డి అసంతృప్తి రాగం ఎందుకు? కూటమి ప్రభుత్వం బీజేపీలో ప్రయారిటీ దక్కలేదని ఆవేదన. అవసరమైతే రాజీనామా చేస్తానన్న ఆదినారాయణ రెడ్డి ఆది నోట రాజీనామా మాట అసంతృప్త, ఎత్తుగడన? తన మాట చెల్లుబాటు కావట్లేదని ఆది రివర్స్ గేర్ వేశారా? సీనియర్ మోస్ట్ లీడర్, ప్రస్తుతం బీజేపీలో ఉన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అటు కూటమి ప్రభుత్వంలో, ఇటు బీజేపీ పార్టీలో తనను ఎవరూ పట్టించుకోవట్లేదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. పార్టీలోనే ఉంటా, పనులు జరగకపోతే రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. అయితే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మమేంటన్న చర్చ జరుగుతోంది. తన వ్యక్తి సమస్యలను, ఇబ్బందులను బీజేపీ పార్టీపై, కూటమి ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారా అనేది డిస్కషన్ పాయింట్ గా మారింది. పార్టీలో తననెవరూ పట్టించుకోవట్లేదని, తనను అవమానిస్తున్నారని కూడా ఆది అనేశారు. ఇలా పార్టీపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఏపీలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్లెవరూ ఇలా తమను పార్టీ పట్టించుకోవట్లేదని యాగీ చేయడం లేదు. కానీ ఆదినారాయణ రెడ్డి మాత్రం ఎందుకిలా రచ్చకెక్కుతున్నారనే టాక్ మొదలైంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే, పైగా కూటమి పార్టీ నేత అయినప్పటికీ ఆయన రూటే సెపరేటు అంటున్నారు. వ్యాపార వ్యవహారాల్లో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సహా ఇతర నాయకులతోనూ కోల్డ్ వార్ నడుస్తోంది. గతంలోనూ అనేక వివాదాలు రచ్చకెక్కాయి. అటు ఆదినారాయణ రెడ్డి, ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద రగడతో రాజకీయ రచ్చ నడిచింది. ఈ వ్యవహారంలో బీజేపీ సైలెంట్ గా ఉన్నప్పటికీ ఆది, జేసీకి కొందరు పెద్దలు మధ్యవర్తిత్వం వహించి సెట్ చేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. అయినా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతూనే ఉందట. ఇక జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తో కూడా ఆదినారాయణ రెడ్డికి ఇంటర్నల్ క్లాషెస్ నడుస్తున్నాయట. సొంత నియోజకవర్గంలో పట్టు కోసం సీఎం రమేష్ ప్రయత్నాలు చేస్తుండడం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డికి నచ్చడం లేదన్న టాక్ ఉంది. అయితే ఈ 2 ఎపిసోడ్లలో అటు జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఇటు సీఎం రమేష్ ను సీఎం చంద్రబాబు మందలించడం గాని, ఆదినారాయణ రెడ్డికి మద్దతుగా మాట్లాడడం గాని చేయలేదట. పోనీ సొంత పార్టీ బీజేపీ నేతలైనా తనకు అనుకూలంగా మాట్లాడడం లేదన్నది కూడా ఆయన ఆవేదన అంటున్నారు. తనను సపోర్ట్ చేయకపోగా తాను కోరుతున్న పనులను మంజూరు చేయకపోవడంతో పార్టీపై, కూటమి సర్కారుపై ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారన్న గుసగుసలు మొదలయ్యాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగూ పోటీ నుంచి తప్పుకుంటారని స్వయంగా ఆది ప్రకటించిన నేపథ్యంలో ఆయన్ను గెలకడం ఎందుకని బీజేపీ నాయకత్వం లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. సీనియర్ లీడర్ అయిన తనకు కేబినెట్ లో చోటు కల్పించలేదన్న బాధ ఓవైపు, తాను చెప్పిన పనులకు నిధులు మంజూరు చేయట్లేదన్న అసంతృప్తి మరోవైపు ఆదిని వెంటాడుతోందట. సేమ్ టైం జేసీ ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్ తో నడుస్తున్న వివాదం విషయంలో కూడా బీజేపీ రాష్ట్ర నేతల మద్దతు లేదని, కూటమి పెద్దలు తనకు అనుకూలంగా మాట్లాడట్లేదని రగిలిపోతున్నారట. అన్నీ కలగలిపి ప్రెస్ మీట్ లో బస్ట్ అయిపోయారట. నియోజకవర్గానికి కార్యకర్తలకు లింకు పెట్టి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారట. కార్యకర్తల కోసం అవసరమైతే పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నా సిద్ధమని స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక పెద్ద ప్లానే ఉందంటున్నారు. అటు బీజేపీ నాయకత్వాన్ని, ఇటు కూటమి పెద్దలను తన దారిలోకి తెచ్చుకునేందుకే ఆయన మైండ్ గేమ్ స్టార్ట్ చేశారన్న చర్చ నడుస్తోంది. అయితే ఫస్ట్ టైం ఆదినారాయణ రెడ్డి జగన్ ప్రస్తావన లేకుండానే ప్రెస్ మీట్ ను ముగించడం కూడా రకరకాల ఊహాగానాలకు తెరదీస్తోందట. సొంత పార్టీ, కూటమి ప్రభుత్వంపై అసంతృప్తిని వెళ్లగెక్కిన ఆది జగన్ను ఎందుకు విమర్శించలేదన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో ఆది మదిలో ఏముంది, ఆయన క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చారా అన్నది జమ్మలమడుగు పాలిటిక్స్ లో రాజకీయ వేడిని రాజేస్తోందట.